ప్రైజ్ లార్డ్. మధ్యలో ఇమానువేల్ రావడం బట్టి డిస్టర్బ్ అయింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మూడవదిగా చూసినట్లయితే దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు, ఎత్తి పట్టుకుంటాడు. యెషయా గ్రంథం 46:4 ప్రకారం చూస్తే ఇందాకే మనం చెప్పుకుంటున్నట్లుగా ఎందుకు ఈ భూమి మీద పాపము ఎక్కువైపోతుంది, రాకడకు సమీపమవుతుంది, అంత్యకాల దినములు ఎప్పుడో మొదలయ్యాయి, రాకడికి చేస్తున్నాడు యేసయ్య. అందుకే భూమి మీద సాతాను అన్యుల్లో అనేక పాపముల్లోకి తీసుకెళ్ళి, అపవిత్రతలోకి తీసుకెళ్ళి వారి నరకంలోకి నెట్టి వెళ్ళడానికి, రక్షణలోని లేకుండా హృదయంలో వారికి చెడు తలంపులు, చెడు మాటలు పలికి సాతాను వాళ్ళని ప్రేరేపించి పాపంలోకి నెట్టివేసి లోకానుసారమైన జీవితంతో నరకాగ్ని పాలవడానికి వారిని చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు మనతో ఉన్నాడు కాబట్టి, మనం ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాము కాబట్టి, యేసయ్య మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుడు ఎంతో అమూల్యంగా మనము ఆయన కృప ద్వారా, ఆయన అభిషేకం ద్వారా, ఆయన నీతి ద్వారా మనం ఈ లోకంలో నడిపించబడుతున్నాం. కాబట్టి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకోడు వాడను నేనే, తల ఎంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే ఉన్నాను. చంక ఎత్తి పట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తి కొనును రక్షించు వాడను నేనే. కాకపోతే ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా ఎలా ఉన్నా కూడా కానీ మనల్ని విడవని ఎడబాయని దేవుడు యేసుక్రీస్తు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఏది ఏమైనా నిన్ను నేను ఎత్తుకుంటాను, నిన్ను నేను ఓదార్స్తాను, నిన్ను నేను రక్షిస్తాను, అన్ని విషయాలలో నీ విషయంలో కలుగజేసుకుని నిన్ను నేను కాపాడే దేవుడను, రక్షించే దేవుడను అని భరోసా ఇచ్చే దేవుడు ఎవరు అంటే లోకంలో యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పైనే ఆధారపడాలి. ఇంకా వేరేమీ లేదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు ఏదైనా చెయ్యి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ ప్రభులోనే సంతోషం, ప్రభులోనే ఆనందం, ప్రభులోనే, ప్రభు అయిన యేసుక్రీస్తులో తప్ప ఇంకా ఎందులో కూడా ఆనందం ఈ లోకంలో లేదు. కొన్ని ఆనందాలు ఉండొచ్చు, కొన్ని మనకి తృప్తిగా అనిపించవచ్చు, కానీ అది లోకానుసారమైనవే, కానీ అది శాశ్వత కాలము ఉండదు. కాబట్టి ప్రభులో ఉండే ఆనందం, ప్రభులో ఉండే సమాధానం మనం నిరంతరం ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ లోకంలో లేకుండా నిత్యానికి పరలోకానికి వెళ్ళినప్పటికీ మనకి ఆయనతో ఉండడమే సమాధానం, సంతోషం, నెమ్మది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందుకే నేను ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టని దేవుడు అంటున్నాడు. ఒకవేళ నేను ఎవరైనా త్రోసివేయచ్చు, భర్త తోసివేయచ్చు, భార్య తోసివేయచ్చు, పిల్లలు త్రోసివేయచ్చు, ఎవ్వరు అయినా తోసివేయచ్చు లోకంలో, కానీ నేను నిన్ను తోసివేయని దేవుడని అంటున్నాడు యేసయ్య. కాబట్టి ఆయనని మనం వెంబడిస్తున్నప్పుడు మనతో ఆయన ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత 4వదిగా చూస్తే దేవుడు నిన్ను గూర్చి చింతించుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనములను గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి మన చింత యావత్తును ఆయన మీద వేయాలి. 1 పీటర్ 5:7 ప్రకారం చూసినట్లయితే ఆయన మనములను గురించి చింతించుచున్నాడు కనుక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తు
కలువరి సిలువలో మన కొరకు రక్తం కార్చి తన ప్రాణం పెట్టి సమాధిలో నుంచి 3వ రోజు తిరిగి లేచి మన ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతిదీ తీసివేశాడు. ప్రతి రోగాన్ని, ప్రతి సమస్యలను తీసివేశాడు. దరిద్రాన్ని తీసివేసి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అన్నిటినీ తీసివేశాడు. కాబట్టి మనం ఇంకా చింతించాల్సిన పని లేదు. నీ చింత యావత్తు నా మీద మోపు అని యేసయ్య తెలియజేశాడు. కానీ మనము ఏం చేస్తున్నాం అంటే చింతిస్తూనే ఉన్నాం, ఏడుస్తూనే ఉన్నాం. ఆయా విషయాల గురించి తలుచుకుంటూ కొన్ని విషయాల గురించి మనం బాధపడుతూనే ఉన్నాం. కానీ యేసయ్య అంటున్నాడు, బాధపడకు బిడ్డా, ఏడవకు బిడ్డా, నేను నీకు తోడై ఉన్నా. ఈ చింతలన్నీ నా మీద మోపి నువ్వు సమాధానంగా ఉండని యేసయ్య తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 5వదిగా చూస్తే దేవుడు నీ తల ఎంట్రుకలన్నీ లెక్కించి ఉన్నాయని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 10:30 ప్రకారం మనం చూసినట్లయితే నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. కాబట్టి మన తల ఎంట్రుకలు ప్రతి ఒక్కటి లెక్కించబడి ఉన్నాయి. యేసు నామంలో లెక్కించబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియదు కానీ లెక్కించి ఉన్నాడు. రషక దిరకలబ రోకో బ్రికా బ్రబ ఒక్క ఎంట్రుకని కూడా మనము లెక్కించలేము. కానీ దేవుడైతే మన తలలో ఉన్న ప్రతి ఎంటుకను లెక్క పెట్టి ఉన్నాడు. ప్రతి ఎంటుకకి లెక్క చెప్పే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము కూడా ప్రతి ఒక్కదానికి లెక్క అప్పచెప్పే వారిగా ఉన్నాం. కాబట్టి ప్రతిదీ కూడా మనం దేవునికి అనుసారంగా, దేవుని క్రియల చొప్పున, ఆయన అభిషేకం చొప్పున, ఆయన మార్గం చొప్పున, ఆయన నీతి చొప్పున, ఆయన ఇచ్చిన వాక్యం ప్రకారం జీవించినట్లయితే ఏ లెక్క కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసుకుంటాడు. కానీ అలా ఏ వాటిలో మనం తప్పిపోయినామో, మనకు ధనం ఇచ్చి ఉన్నాడు యేసయ్య, ఎంతో ధనం ఇచ్చి ఉన్నాడు. అది వృధాగా ఖర్చు పెడుతున్నాం. ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడుతున్నాం. ఏదంటే చేస్తున్నాం. దానికి కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి దాని లెక్క దేవునికి మనం అప్పగించాల్సి వస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 6వదిగా చూసినట్లయితే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కీర్తన గ్రంథం 55:22 ప్రకారం చూసినట్లయితే యేసుక్రీస్తు మనల్ని ఆదుకునే దేవుడు. ఎలా ఆదుకుంటాడు? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివ్వడు. హల్లెలూయా. దయచేసి వాక్యం చెప్తున్నా, మీరు ప్రేయర్ కావాలి, ప్రాపసీ కావాలి అన్నవారు వాక్యం అయిపోయిన తర్వాత చెప్తాను. దయచేసి వాక్యంలో పాల్గొనమని. షక బ్రోకో బ్లికా బ్రోబోకో సికా దొరబా యేసు నామములో ప్రభా. అందుకే దేవుడు అంటున్నాడు, మనల్ని ఆదుకునే దేవుడు. మన భారములన్నీ ఆయన మీద మోపి, ఆయన నీతిమంతుడు కనుక ఆయన వెంబడిస్తున్న వారు మనము కూడా కదలనివ్వబడకుండా ఉండగల శక్తిగా దేవుడు మార్చి ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రతి భారాన్ని ఆయన మీద మోపుదాం. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. నీతిమంతులని ఆయన కదలనివ్వడు. ఎవ్వరు కదలనివ్వరు ఈ లోకంలో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. 7వదిగా చూస్తే దేవుడు నిన్ను కాపాడుతాడని మాటిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 121:3 ప్రకారం చూసినట్లయితే ఆయన నీ పాదములను తొట్టనివ్వలేడు.
నిన్ను కాపాడుతాడు. కులుకడు నిద్రపోడు. ఇజ్రాయేల్ను కాపాడువాడు కులుకడు నిద్రపోడంట. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఇజ్రాయేల్ దేవుడు. ఆయన ఎప్పుడు కూడా కులుకడు నిద్రపోడు. చూస్తున్న దేవుడు, చూడుస్తున్న దేవుడు, చూడబోతున్న దేవుడు, ప్రతి విషయంలో మనల్ని కాపాడే దేవుడు. కులుకడు నిద్రపోడు. ఇజ్రాయేలు దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవాతి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. హల్లెలూయా. 8వదిగా చూసినట్లయితే దేవుడు నీకు విశ్రాంతి నిచ్చును. మత్తయి సువార్త 11:28 ప్రకారం మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదను. హల్లెలూయా. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. ఈ లోకంలో విశ్రాంతి లేదు. ఈ లోకంలో సమాధానం లేదు. ఈ లోకంలో సంతోషం లేదు. కానీ ఎవరిలో సమాధానం ఉంది? ఇందాకే చెప్పుకున్న ప్రభులో మాత్రమే. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అన్యుళ్ళు పిలుస్తున్నాడు. ఆయా కులస్తుల్ని, జాతస్తుల్ని దేవుడు పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మిమ్మలను నేను సమాధానంతో నింపుతా, శాంతితో నింపుతా అనేసే తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 9వదిగా చూసినట్లయితే దేవుడు నిన్ను మరచిపోడంట, మరువని దేవుడంట. యెషయా గ్రంథం 49:15 ప్రకారం చూసినట్లయితే అందరికీ తెలిసిన వాక్యమే. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనన్నా కరుణింపకుండా తన చెంటి పిల్లవాడిని మరుచునేమో కానీ, ఎవరు మరిచినా కానీ నేను నిన్ను మరువని దేవుడను. హల్లెలూయా. ఎవరు మరువకుండా ఉంటారు? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా మర్చిపోయి, చాలామంది చూస్తుంటే మర్చిపోయి ఈరోజు పడవేస్తున్నారు, కుప్పతొట్లో పడవేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ పడవేసి వెళ్ళిపోతున్నారు. ఆ బిడ్డలు వద్దని చెప్పి. కరుణ లేదు, వారిలో జాలి లేదు, వారిలో ప్రేమ లేదు. కానీ యేసయ్య అంటున్నాడు, కన్న తల్లి అయినా, గర్భమున పుట్టిన కన్న తల్లి అయినా నిన్ను మర్చిపోను, కానీ ఎన్నడెన్నడికి మరవని దేవుడని నేను అస్సలు మర్చిపోను. ఆ పిండముగా ఉన్నప్పుడే నిన్ను రూపించుకున్నాను. పిండముగా ఉన్నప్పుడే నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నిన్ను మరవని దేవుడను, నిన్ను కాపాడే దేవుడను, నిన్ను హక్కున చేర్చుకున్న, లోకమంతా విడిచిపెట్టినా అనాదిగా ఉన్న నన్ను కూడా హక్కున చేర్చుకున్న దేవుడు. కాబట్టి నువ్వు ఎవరివైనా సరే ఆయన హక్కున చేర్చుకుని నీకు వెలుగుగా ఉండి నిన్ను ఈ లోకానికి వెలుగుగా మారుస్తాడు అని చేశాడు దేవుడు. చీకటిలో ఉన్న నన్ను ఈరోజు వెలుగుగా చేసి ఈ లోకానికి ఒక లైట్గా చేశాడు. శాపంలో ఉన్న నన్ను తన ఆశీర్వాదాలతో దేవుడు నింపాడు. తల్లి గర్భం నుంచే పాపిమై ఉన్న మనమలను తన రక్తంతో కడిగి ప్రతి పాపాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీతిమంతురాలుగా చేశాడు, పవిత్రంగా చేశాడు. ఈరోజు ప్రభు కొరకు జీవించడానికి ఆయన జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను బ్లెస్సింగ్గా ఉండడమే కాకుండా అనేక కుటుంబాలకి ఒక బ్లెస్సింగ్గా, ఒక బ్లెస్సడ్ ఉమెన్ ఆఫ్ గాడ్గా, ఒక ప్రవక్తనిగా దేవుడు మార్చేశాడు. కాబట్టి దేవాతి దేవుని మనం నమ్ముకున్న ఎడల ఆయనకి ఎలాగైనా చేయగల దేవుడు, ఏమైనా చేయగల దేవుడు. హల్లెలూయా. 10వదిగా చూసినట్లయితే ఇది 20 పాయింట్లు ఉంది. కాకపోతే నేను ఈరోజు 10 పాయింట్లు చెప్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ లైవ్లో ఇంకా 10 చెప్తానన్నమాట. నాకు టైం లేదు కాబట్టి ఆల్రెడీ 11:21 అయిపోయింది. నేను 10:10కి స్టార్ట్ చేశాను.
అలా టైం అయిపోతుంది. దేవుడు నీ కన్నీటిని తొడచువాడు. నీ కన్నీటిని లెక్కించి బుడ్డీలో దాచువాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 56:8 ప్రకారం చూసినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డీలో ఉంచి అవి లెక్కలోనికి తీసుకున్నావు. హల్లెలూయా. మన కన్నీటిని తన బుడ్డీలో ఉంచుకున్నాడు. ఎంత కన్నీళ్ళో మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కార్చిన ప్రతి కన్నీటిని యేసుక్రీస్తు లెక్కించుకున్నాడు. పెద్ద స్టోరేజ్, పెద్ద బుడ్డీలో దాచి ఉంచాడు. అది ఫుల్ అవుతూనే ఉంది మన కన్నీళ్ళు. అది ఎంతో, ఆ కన్నీటికి జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కన్నీటికి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కన్నీటికి స్వస్థతలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ కన్నీటికి గొప్ప కృపను దేవుడు, మహిమను దేవుడు కుమ్మరించి నీ పట్ల, నా పట్ల ఆ కన్నీటి విలువ, వాల్యుబుల్ దేవుడు చూసి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యము అందరి జీవితంలో, చూస్తున్న బిడ్డల్ని, చూడబోతున్న బిడ్డలి అందరి జీవితంలో నెరవేరబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రమోద్ బ్రదర్, సింగర్ ప్రమోద్, నెహేమియా పాస్టర్, యేసు నామంలో ప్రమోద్ బ్రదర్ని బ్లెస్ చేస్తున్నా. వాళ్ళు పాడుచున్న పాటలను అభిషేకిస్తున్నా. వారు చేస్తున్న పరిచయను బ్లెస్ చేస్తున్నా. యేసు నామంలో ప్రభా తండ్రి, పాస్టర్ నెహేమియా బ్రదర్ని బ్లెస్ చేస్తున్నా. వారి సంఘాన్ని దీవిస్తున్నా. అభివృద్ధిపరచు, ఆశీర్వాదకరంగా నడిపించమని అడుగుతున్నా ప్రభా. యేసు నామంలో ప్రభా, రేపు జరగబోయే మా సంఘంలో ఈవినింగ్ జరగబోయే అభిషేక ఆరాధన బ్లెస్ చేస్తున్నా. మార్నింగ్ మేము వెళ్తున్న సంఘంలో 2 సేవకుల్ని బ్లెస్ చేస్తున్నా. తెలుగు ఆరాధన, తమిళ ఆరాధన నేను అభిషేకంతో నింపు, అగ్ని అభిషేకంతో నింపు, ఆరాధనతో నింపు, మహిమతో నింపు, నీ ప్రభావంతో నింపు, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు, నీ బలముతో నింపు. పరిశుద్ధాత్ముడా, మేము ఏది కోల్పోయి అడుగుచున్నామో, ఏది కావాలని కోరుకొంచుంటామో ప్రభా, ఏది కన్నీళ్ళు విడిచుచున్నామో, ఏది బాధపడుచున్నామో అది నెరవేర్చుము ప్రభువా. అది నెరవేర్చుమయ్యా. అయ్యా, నీ చిత్తం నెరవేర్చుమయ్యా. నువ్వు చూపించిన చిత్తం నెరవేర్చయ్యా. అయ్యా, నువ్వు చేస్తున్న కార్యాలు నెరవేర్చు ప్రభువా. నువ్వు ఏ పనిలో వాడుకోవాలో, ఎక్కడెక్కడ సేవకు వెళ్ళాలో, ఎక్కడెక్కడ ఏం చేయాలో తండ్రి పరిశుద్ధాత్ముడా నువ్వు వాడుకో ప్రభా. నువ్వు వాడుకో, సమృద్ధాత్మతో వాడుకో ప్రభా. ఫలాలతో, అభిషేకంతో ప్రతి కాడి విరగ్గొట్టుబడలాగా నువ్వు ఏ చిత్తాన్ని చూపించావో, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడేవో దేవా, అవన్నీ కూడా నెరవేర్చుమయ్యా. అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకో. నీ ప్రణాళికలో ఉన్నది నెరవేర్చయ్యా. నీ చిత్తంలో ఉన్నది నెరవేర్చు ప్రభా. ఒక్క విషయంలో కూడా తండ్రి కోల్పోకుండా, ఒక్క విషయంలో కూడా మేము చేజారిపోకుండా మా వాగ్దానాలన్నీ నెరవేర్చు ప్రభా. మన ప్రవచనాలన్నీ నెరవేర్చు ప్రభా. మా దర్శనాలన్నీ నెరవేర్చు ప్రభా. అయ్యా, మా కళలు, మంచి కళలను నెరవేర్చయ్యా. అయ్యా, నువ్వు చెప్పిన మాటలు నెరవేర్చయ్యా. నీ చిత్తం నెరవేర్చు పరిశుద్ధాత్ముడా. నువ్వు చూపించిన ప్రతి మాట నెరవేర్చయ్యా. నువ్వు చూసిన ప్రతి చూపులో అభిషేకంతో నెరవేర్చు పరిశుద్ధాత్ముడా. అట్టి కార్యాలు జరిగించు ప్రభా. అగ్ని 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 అభిషేకంతో రాకా బకా దురాకా బా రుగా బకా తురాకా బకా లెబెకే బొకోతో రికా లుమ్రాకా బా షకా బ్రోకో లెబ్రేకే బ్రోబో అగ్రబకబా. ఆగిపోయిన కార్యాలు సక్సెస్ఫుల్ అవునుగాక, అవునుగాక, అవునుగాక.
అవునుగాక రాడా రాడా డాటా షాటా బరాటా రాబాటా రెకెటో రొకోటో రికా బ్రోకో బ్రోబో అభిషేకం 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 ప్రతి పాపమును ప్రతి శాపమును ప్రతి కట్లును ప్రతి విడుదల యేసు నామములో కలుగును గాక. అభిషేకం మార్చివేయబడును గాక. రాగా బాబా బాబా రోకో బ్రోకో రిగా బ్రోకో బ్రో షాబోకో తోలాక లేగే బ్రోకో బ్రో రూబా ఖబా ఖబా బాబా 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 రుక బాబా బాబా రేకే బాబా 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 రక బాబా. జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్ముడా, మా సేవకుల్ని జ్ఞాపకం చేసుకోయా. చేసుకో పరిశుద్ధాత్ముడా, మా సేవను జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్ముడా. రక బాబా బాబా బలముగా వాడుకో ప్రభా. నీకు శక్తికి మించిన కార్యాలతో వాడుకో ప్రభా. ఆరోగ్యంతో బలంతో శక్తితో వాడుకో ప్రభా. శాశ్వత కృపతో వాడుకోయా. శాశ్వతమైన తండ్రి ఆ మహిమతో వాడుకో ప్రభా. రడా థరడో మాట షాటోం రోకో. రేపు జరగబోయే ప్రతి డునామేస్ని ప్రతి సంఘాన్ని బ్లెస్ చేస్తున్నా, ప్రతి సేవకుని బ్లెస్ చేస్తున్నా. అభిషేకంతో నింపు, ఆశీర్వాదాలతో నింపు, అగ్నితో నింపు. ప్రాకారాలు కట్టయ్యా, ఎరికో గోడలు కుప్ప కూలిపోనుగాక. స్థితిని మార్చునుగాక. ప్రార్థన జీవితాలు మార్చునుగాక. వాక్యం ప్రతి కుటుంబాలను కట్టునుగాక. యేసు నామంలో విడుదల ప్రభా. సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వే కార్యాలు జరిగించమని, అద్భుత రీతిలో వాడుకోమని, ఘనత మహిమ స్తుతి ప్రభావములు నీకే అర్పిస్తూ నజరేడని యేసు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరొకము. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఐ లవ్ యూ జీసస్. ఐ కిస్ యూ జీసస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా, నీవు ఇచ్చిన పరిచర్యను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా తండ్రి, మేము నీ వలె నడుచుకున్నట్టుకు సాయం చేయమని, అద్భుత రీతిలో వాడుకోమని ప్రభా. తండ్రి, నీ ప్రభావము నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. లవ్ యూ లార్డ్. లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. Amen. Amen. Bless me, Lord. Bless me, Lord. God bless you, everyone. Shalom. Shalom.